గారు, జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి. శివపార్వతి గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. బ్రహ్మనాయుడు గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న చిట్టుబాబు గారికి, కిరణ్ గారికి, అలాగే చిన్నపరెడ్డి గారికి గుడ్ మార్నింగ్ అండ్ వీక్షకులకు కూడా గుడ్ మార్నింగ్. సో పల్నాడు జిల్లాకి సంబంధించిన వ్యక్తి మీరు, అక్కడే పుట్టి పెరిగారు పల్నాడు ప్రాంతం. సో శివపార్వతి గారు చిన్నప్పటి నుంచి బహుశా మీకు తెలియనివి కాదు పల్నాడు ఫ్యాక్షన్. సో నిన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి ఇన్సిడెంట్ గురించి ఏం చెప్తారు? ఆయనకు బెయిల్ రావటం కరెక్టేనంటారా? బెయిల్ రావటం ఇప్పుడు ఇందాక చిన్నపరెడ్డి గారు ఇచ్చిన స్టేట్మెంట్ తోటి నా 2 చేతులు జేబులో పెట్టుకొని ఎటో వెళ్ళిపోదాం అనిపించింది. బెయిల్ రాగానే బెయిల్ ఇచ్చి అంట కోర్టు ఆయన దోషి కాదని నిరూపించిందంట. అంటే ఇప్పుడు దేశంలో ఎవరు కేసులు ఎదుర్కొని బెయిల్ తెచ్చుకున్న వాళ్ళు అంటే జగన్మోహన్ రెడ్డి గారు 10 ఏళ్ల నుంచి బెయిల్ మీద ఉన్నారు. సో ఆయన కూడా దోషి కాదు. ఇంకా చిన్నపరెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చేశారు. అట్లాగే ఎవరైతే కేసులు ఎదుర్కొంటూ బెయిల్ తెచ్చుకున్నారో వాళ్ళు దోషులు కాదు, వాళ్ళు సచ్చీలు అని చెప్పేసి చిన్నపరెడ్డి గారి ద్వారా మనం అనుకోవాలి. ఇంకా ఇప్పుడు ఆయన ఆ రకంగా ఈవీఎం పగల కొట్టి వీడియో బయటకు వస్తే మార్పింగ్ అంటారే. మార్పింగ్ అయితే ఇప్పుడు అతను వేరే వ్యక్తి లేకపోతే ఇంకెవరో తెలియని పర్సన్ అయితే అక్కడ ఎన్నిక పోలింగ్ దానిలో ఉన్న అధికారులు ఎందుకు లేచి విష్ చేస్తారు? నమస్కారం పెట్టారు కదా, అందరినీ విష్ చేసుకుంటూ వెళ్ళారు. అసలు తెలియని వ్యక్తి అయితే ఎందుకు విష్ చేస్తారు? ఎందుకు వచ్చావు లోపల కానీ క్వశ్చన్ చేస్తారు కానీ లేచి దండాలు పెట్టరు కదా. ఇక్కడ అర్థం ఇప్పుడు ఫేక్ మార్ఫింగ్ అని చెప్పడానికైనా ఒక అర్థం ఉండాలి కదా. ఇప్పుడు మనం ఒక బురద వేస్తున్నాము, కనీసం దాన్ని అబద్ధమైన గోడ కట్టినట్టు అది కట్టానో చెప్పాలి కదా. మరీ జనాలు ఎర్రోళ్ళనో పిచ్చోళ్ళనో మనం ఏదో ఒకటి అనేస్తే సరిపోయింది. మనం వాళ్ళు అంటున్న ఆరోపణలు ఏదో ఒకటి మాట అనేసి అడ్డుకుందాం అనే ఆ తత్వంలో వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు తప్పితే అక్కడ నిజం అనేది క్లియర్ గా అర్థం అవుతుంది. లోకేష్ గారికి వీడియో ఎట్టొచ్చింది అంటారు. లోకేష్ గారికి వీడియో వచ్చింది కాదుగా ఇంపార్టెంట్, ఇక్కడ ఈవీఎం బగలగొట్టారా లేదా లోకేష్ గారు. మరి వాళ్ళు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు, ఎలాగోలా వాళ్ళు మాది తప్పు లేదు. ఒక ప్రజా ప్రతినిధి ఒక అసెంబ్లీలో 4 సార్లు గెలిచి 20 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి, చట్టసభల్లో బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన వ్యక్తి, ప్రజలు తీర్పు ఇచ్చిన ఈవీఎం మిషన్ పగలగొట్టారంటే అంత బాధ్యతారాహితంగా ఉన్న వ్యక్తిని అభ్యర్థి కాబట్టి వాళ్ళు బయట పెట్టారు. ఇలాంటి వ్యక్తులు మీరు ఎన్నుకున్నారు. ఇక్కడ ఒకటి ఉంది శివపార్వతి గారు కాదమ్మా, శివపార్వతి ఇక్కడ ఒక విషయం ఉందమ్మా. మీరు ఇక్కడ మనం చిన్నపరెడ్డి గారు ఒక్క నిమిషం ఉండండి. అంటే చిన్నపరెడ్డి గారు ఒకటి అంటే బయట పెడితే తప్ప సార్? అది సార్ జరిగిన విధ్వంసాన్ని, అక్కడ జరిగినటువంటి తప్పుని బయట పెట్టడమే తప్పు అనేటువంటి పరిస్థితి వస్తుంటే ఇంకా దానికి ఎవరు కూడా సమాధానం చెప్పలేరు. చిన్నపరెడ్డి గారు పోలింగ్ లో గొడవలు జరుగుతున్నాయి, కొట్లాటలు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతాయి. ఆ వీడియో తీసి బయట పెడితే ఇది తప్పు, ఇది పెట్టకూడదా? చిట్టిబాబు గారు వీడియోలు బయట పెట్టకూడదు కాదు ఇదేననేది విషయం. అక్కడ ఇప్పుడు కోర్టులో తేలాల్సిన విషయాన్ని మీరు ఎవరి దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి, పగలగొట్టినట్లు సాక్ష్యాలు ఏమన్నా ఇప్పుడు మాట్లాడుతున్న శివపార్వతి గారి దగ్గర ఉన్నాయా? పగలగొట్ట లేదు అని చెప్పడానికి సాక్ష్యాలు వీళ్ళ దగ్గర ఏమన్నా? ఇవన్నీ కోర్టులో తేలాల్సిన విషయం. ఇప్పుడు అన్ని జరుగుతున్నాయి. శివపార్వతి గారు ఏమంటారు మీరు ఫైనల్ గా? కాసేపు ఒక 2 నిమిషాలు ఎవరు అడ్డుకోకండి. ప్లీజ్ కంటిన్యూ కంటిన్యూ. ఇప్పుడు ఈవీఎం బగల కొట్టిన విషయం ఎప్పుడో 13వ తారీఖు జరిగితే అది 20వ తారీఖు వీడియో బయటకు వచ్చింది. అంటే వారం రోజులు ఈ పోలీస్ ఆఫీసర్లు ఏం చేస్తున్నారు, ఎన్నికల అధికారులు ఏం చేస్తున్నారు అంటే ఏదో ఒక ఫాల్స్ కేసు పెట్టి ఆయన కనీసం అభ్యర్థి మీద కేసు కూడా నమోదు చేయలేని సాహసం చేయలేదు. ఇక్కడ ఇంకోటి డౌట్ వస్తుంది మళ్ళీ శివపార్వతి గారు. దొరికినప్పుడే ఎవరైతే వీడియో బయట పెట్టారో వాళ్ళు కూడా 13వ తారీఖు జరిగిన ఇన్సిడెంట్ 14వ తారీఖు ఎందుకు పెట్టలేదు, 15వ తారీఖు ఎందుకు పెట్టలేదు, 20వ తారీఖు ఎందుకు పెట్టారనేది వైసీపీ వాళ్ళు అడుగుతున్న ప్రశ్న. ఇన్వెస్టిగేషన్ టీమ్ అనేది అందరి దగ్గర విచారణ చేసి ప్రతి ఒక్కరి దగ్గర ఉన్న వీడియో ఫుటేజ్ చూసింది, సిట్ అధికారులు చూశారు. వాళ్ళలో ఎవరో ఒకరు వాళ్ళ దగ్గర ఉన్న వీడియోస్ చూపించుంటారు. వాళ్ళ దగ్గర ఇప్పుడు చూపించుంటే బెయిల్ ఇవ్వరమ్మా, మొత్తం అతని దగ్గర బెయిల్ ఇవ్వరు, బెయిల్ ఇచ్చేవారు కదా. వాళ్ళని సాక్ష్యాలు చూపించుంటే బెయిల్ ఇవ్వరు. ఒక్క నిమిషం వన్ బై వన్ దయచేసి క్రాస్ టాక్ వద్దు. చిన్నపరెడ్డి మీరు దయచేసి క్రాస్ టాక్ వద్దు, 1 by 1 మాట్లాడదాం. 1 by 1 ఇన్సిడెంట్ కూడా అండి, ఊర్లోకి ఎవరెవరు వచ్చారు, ఎట్లా వచ్చారు, వాళ్ళ దగ్గర ఉన్న ఫుటేజ్ అంతా సిట్ అధికారులకు వివరించారు. అట్లా ప్రతి ఒక్కళ్ళు సామాన్యుల దగ్గర ఉన్న ఎవిడెన్స్
ఎవిడెన్స్ బయట పెట్టారు. అలా వచ్చిందే ఇది కూడా 20వ తారీఖే బయటకు వచ్చింది. అంతేగాని ముందో వెనకో ఆ తర్వాత రాలా. అధికారులు ఎప్పుడైతే రివ్యూ రిపోర్ట్ ఇచ్చారో దాని తర్వాత వచ్చింది. బయటకు వస్తుంది. దానికి వీడియో వచ్చింది, లోకేష్ కెట్ వచ్చింది. ఇది దీని మీద అల్లుతున్నారు తప్పితే దాన్ని డైవర్ట్ చేస్తున్నారు తప్పితే విషయాన్ని డైవర్ట్ చేస్తున్నారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి స్థానిక ఎన్నికల్లో ఎంత మారణకాండ సృష్టించాడో మాకు తెలుసు. పల్నాడు జిల్లాలో అన్ని ఏకగ్రీవాలైన ఒకే ఒక నియోజకవర్గం మాచర్ల నియోజకవర్గం. అన్ని ఏకగ్రీవాలైతే నామినేషన్ వేయడానికి వచ్చిన అభ్యర్థులు కూడా నైట్ కిడ్నాపులు చేసి బీర్ బాటిల్తో దాడి చేసి వాళ్ళని బీభత్సంగా కొట్టి అత్యాయత్నాలు చేసి ఏ రకంగా హింస పెట్టాడు మాచర్ల నియోజకవర్గాన్ని. అంటే అంటే ఆయన ఆ తరహా స్వభావం ఉన్న వ్యక్తి అనేది శివభారత గారు అయిపోయారు. శివభారత మంచిది సుబ్రహ్మణ్య ఆయన మంచి వ్యక్తి, సచ్చీలుడు అని సాంప్రదాయ సుబ్బిరి అని ఎవరు ఇవ్వరు కార్డు. అతను వచ్చిన బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఆయన లెగిస్తే బాంబులతోటి కొడవలతోటి ఆయన చేసే సహవాసం. ఆయన ఎవరిని ఎలా బెదిరిస్తాడో గ్రామాల్లో వెళ్ళి కనుక్కోండి, ఒక్కొక్కళ్ళు తెలుస్తుంది. 4 సార్లు గెలిచారంటే ప్రజాదరణ లేకుండానే ఇంత బ్యాడ్ మనిషి అయితే 4 సార్లు గెలిపిస్తారమ్మా. జనసేన పార్టీ వాళ్ళు, టీడీపీ పార్టీ వాళ్ళని మనమే చూడాలి. రైట్ వన్ బై వన్ శివభారత్ గారు మళ్ళీ వస్తాను. శివభారత్ గారు మళ్ళీ వస్తానండి 1 by 1. కిరణ్ గారు ఒక్క నిమిషం. సరేమ్మా. అవును, మీరు పల్నాడు ప్రాంతం సంబంధించిన కాబట్టి మీకు ఒక విషయం మాట్లాడదాం. ఈ ఎలక్షన్ లో మాట్లాడుకున్నట్టు ప్రసంగాలు కాదు కదా ఈ విషయం. ఈ కేసు విషయంలో ఇప్పుడు సాక్ష్యాలు మీరు చెప్పే ఎవరికి అందరికన్నా ముందు లోకేష్ ఎందుకు వచ్చింది? 1 by 1 వస్తాను. కిరణ్ గారు మీ దగ్గర ఇస్తాను. కిరణ్ గారు మధ్యలో క్రాస్ టాక్స్ ఎందుకు? మధ్యలో ఆల్రెడీ అనలిస్టులకు ఇచ్చారు కదా, మళ్ళీ క్రాస్ టాక్ ఎందుకు? కిరణ్ గారు మీరు కంటిన్యూ చేయండి. 1 by 1 కిరణ్ గారు తర్వాత మీ దగ్గర మాట్లాడు.